హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ అనేది వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వాళ్ళు ఫెయిల్ అయిన వారు ఉన్నారో, ఎవరైతే మంచిగా ఎగ్జామ్ కూడా రాసి నాకు తక్కువ మార్కులు వచ్చినాయని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళిద్దరికి వచ్చేసి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎందుకు అని అంటే మనకు వచ్చేసి మనకేంటంటే ఒకవేళ ఇంటర్మీడియట్ ఫలితాలలో ఒకవేళ మనకి తక్కువ మార్కులు అంటే మంచిగా ఎగ్జామ్ రాసినా కానీ మనకి తక్కువ మార్కులు వచ్చినట్లయితే మనకు వచ్చేసి మనం రీకౌంటింగ్ కానీ లేదా రీవెరిఫికేషన్ పెట్టుకోవడానికి మనకి ఆప్షన్ అనేది ఉందన్నమాట. వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఒకవేళ నేను ఎగ్జామ్ అంటే పరీక్ష అనేది బాగా రాశాను కానీ మార్క్స్ అనేవి వాళ్ళే సరిగ్గా వేయలేదనే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు వచ్చేసి రీకౌంటింగ్ కానీ లేదా రీవెరిఫికేషన్ పెట్టుకుంటే వాళ్ళ యొక్క మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే మళ్ళీ పేపర్ కరెక్షన్ అనేది మరి రీకరెక్షన్ అనేది చేస్తారనమాట. వాళ్ళ యొక్క మార్కులు అనేది మళ్ళీ వేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసి ఇక్కడ మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మనకి సప్లై కానీ లేదా బెటర్మెంట్ పరీక్షలు అనేది వాళ్ళకి రాస్తే వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే ఈ యొక్క ఎగ్జామ్స్ రాసిన వెంటనే సప్లై అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సప్లై కానీ బెటర్మెంట్ కానీ రాసినట్లయితే మళ్ళీ వాళ్ళ యొక్క ఫలితాలని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.